మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి బీజేపీకి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2 రోజులుగా జరుగుతున్న చర్చలు ఓ కొలిక్కొచ్చినట్లుగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి బీజేపీకి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2 రోజులుగా జరుగుతున్న చర్చలు ఓ కొలిక్కొచ్చినట్లుగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఢిల్లీ పెద్దలు నచ్చజెప్పడంతో షిండే కాస్త పట్టువిడారు. మహాయుతి నేతలు అజిత్ పవార్ ఫడ్నవీస్ తో కలిసి ఆయన రాజ్ భవన్ లో గవర్నర్ రాధాకృష్ణన్కు తన రాజీనామాను సమర్పించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు, తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని షిండే పట్టుబట్టారు. అయితే స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లు గెలుచుకున్న తమకు సీఎం సీటు దక్కడం న్యాయమని బీజేపీ నేతలు ఆయనకి నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఇష్టం లేకున్నా షిండే తప్పుకోవాల్సి వచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, అక్షయ, నిజంగా అన్ని గనక సెట్ అయి ఉంటే వాస్తవానికి ఈరోజు మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడవలసినటువంటి ఉండింది. కానీ చివరికి ప్రస్తుతం అంటే ఇప్పటివరకు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. గవర్నర్కు తన రాజీనామా లేఖనిచ్చారు. ఎందుకంటే ఈ రోజుతో ఇప్పటి వరకు ఉన్నటువంటి అసెంబ్లీ గడువు పూర్తవుతుంది. సో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రాజీనామాను సమర్పించాల్సి ఉంటుంది. సో ఆ నేపథ్యంలోనే ఏక్నాథ్ షిండే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన వెంట దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు కూడా రాజ్భవన్కి వచ్చారు. సో ఎప్పుడైనా సరే ఒక ముఖ్యమంత్రి రాజీనామా చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి గవర్నర్, రాజ్భవన్లో ఉన్నటువంటి గవర్నర్ ఖచ్చితంగా తదుపరి ప్రభుత్వం ఏర్పడేంత వరకు వాళ్ళనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగమని చెప్పడం ఆనవాయితీ. అదేవిధంగా ఇప్పుడు ఏక్నాథ్ షిండేని కూడా తదుపరి ప్రభుత్వం ఏర్పడేంత వరకు మీరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఏక్నాథ్ షిండేకు స్పష్టం చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆయనే మహారాష్ట్రకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. కానీ ఇంకా కూడా ఈ మహారాష్ట్రకు సంబంధించి అంటే దేవేంద్ర ఫడ్నవీస్ పేరును బీజేపీ ఫైనల్ చేసింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. బీజేపీలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నేతలతో పాటు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నేతలు సైతం దేవేంద్ర ఫడ్నవీస్ పేరునే చెప్తూ ఉన్నారు. కానీ ఇంకా అగ్రనాయకత్వం మాత్రం ఈ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనే దాని మీద ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. సో వాళ్ళ మనసులో ఏముంది, ఏం చేయబోతున్నారనేది చాలా గోప్యంగానే కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ఇంతకీ మహారాష్ట్రలో ఎప్పుడైతే మహాయుతి భారీ మెజార్టీతో గెలుపొందడం, పైగా బీజేపీ ఏ విధంగానైతే 149 స్థానాల్లో పోటీ చేసి 133 స్థానాలను గెలుపొందింది. అంటే 88% వాళ్ళది గెలుపుకు సంబంధించినటువంటి స్ట్రైకింగ్ రేట్ ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి బలం ఉన్నటువంటి అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి బీజేపీకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి డిమాండ్ కనిపిస్తూనే ఉంది. కానీ బీజేపీ అగ్రనాయకత్వం మాత్రం అన్ని రకాలుగా ఆలోచిస్తుంది. మహారాష్ట్రలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రాజకీయ అంశాలు, సామాజిక అంశాలు వీటన్నిటిని పరిశీలిస్తూనే మహాయుతిలో ఎటువంటి గందరగోళం లేకుండా అందరితో మాట్లాడిన తర్వాతనే ఈ ముఖ్యమంత్రి పేరును ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. అందుకే కొంత సమయం తీసుకునేలా కనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవానికి పూర్తిస్థాయి మెజార్టీ వచ్చిన తర్వాత ఎవరైనా సరే పాత ప్రభుత్వం మారుతూనే కొత్త ప్రభుత్వంని ఇన్వైట్ చేస్తూనే ఉంటారు. కొత్త ప్రభుత్వం ఓతు కూడా తీసుకుంటుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అటువంటిది ఏం జరగలేదు. అందరూ ఖచ్చితంగా ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది అనుకున్నారు మహారాష్ట్రలో, కానీ అది జరగలేదు. చివరికి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజీనామా చేశారు. ఆయన ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ ముగ్గురు మాత్రం కలిసే ఉన్నాము, కానీ అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికీ చెప్తున్నా కూడా బీజేపీకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని, మేమే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నామని చెప్తుంది. మరోపక్క ఏక్నాథ్ షిండే పార్టీకి సంబంధించినటువంటి శివసేన మాత్రం ఖచ్చితంగా అటు షిండేనే ముఖ్యమంత్రిగా కొనసాగించాలి, ఎందుకంటే తనే
శివసేనకు అసలైనటువంటి వారసుడిగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మరి ఈ ఉత్కంఠకు బీజేపీ ఎప్పుడు తెరదిస్తుంది? దేవేంద్ర ఫడ్నవీస్నే ఇక ముందుకు తీసుకెళ్తుందా, లేదంటే మరొక కొత్త పేరును తెరపైకి తీసుకొస్తుందా అనేది మాత్రం బీజేపీ హైకమాండ్ నోరు విప్పితే కానీ క్లారిటీ వచ్చే అవకాశం కనిపించట్లేదు. అక్షయ.